రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రమ. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలు, ప్రజల సమస్యలు పరిష్కరించాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ ఈ నెల 22న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమం పోస్టర్స్ను ఆదివారం మార్స్ భవన్లో ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని 22న జరిగే ప్రదర్శన ధర్నాను 22న జరిగే ప్రదర్శన ధర్నాను జిందాబాద్ సిపిఐఎంఎల్ మాస్లైన్ ఇవ్వాలి. అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులను ఇవ్వాలి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా ప్రభుత్వమే ప్రకటించిన 6 గ్యారంటీల్లో అమలు అసంపూర్తిగా ఉన్నదని, కనీసం కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వలేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చేటటువంటి ముందు దాదాపు చాలా వాగ్దానాలు చేసింది. దాంట్లో ముఖ్యమైనటువంటి అర్హులైనటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తామని, అట్లాగే ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తామని, ఇంటి స్థలం ఇస్తామని, అట్లాగే ఇల్లు నిర్మాణం కోసం కూడా డబ్బులు ఇస్తామనేటటువంటిది, అట్లాగే పెన్షన్లు మంజూరు చేస్తామని, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని, ఇట్లా చాలా చాలా వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలు ఇప్పటికీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చి 9 నెలలు దాటింది. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా అందరికీ రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్తోంది తప్ప ఇప్పటికీ వాటికి మంజూరు చేసినటువంటిది లేదు. అట్లాగే రైతు రుణాలని 2 లక్షల రూపాయలు రద్దు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు దాని మీద పెద్ద వివాదం జరుగుతోంది. ఎందుకంటే అందరికీ రాలేదు అనేటటువంటిది చాలా చోట్ల, చాలా ప్రాంతాల్లో, మంచిర్యాల అట్లా కొన్ని జిల్లాల్లో ఇప్పటికే రైతులందరూ బజార్లలోకి వచ్చి మాకు ఇవ్వలేదు, ఇవ్వకపోయినా అందరికీ ఇచ్చాము, పూర్తి అయింది అని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తోంది. తప్పుడు ప్రకటనలు ఇవన్నీ, మాకు రాలేదని చెప్పి అందరూ రోడ్లెక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా ఇచ్చిన వాగ్దానాలు కూడా మేము వచ్చిన వెంటనే మేము అమలుకు పూనుకుంటామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా వాటి అమలుకు పూనుకోవడం లేదు. ఒక్క మహిళలకి ఉచిత బస్సు అనేటటువంటి వాగ్దానాన్ని మాత్రం అమలు చేశారు. కానీ అది కూడా రాను రాను నీరు గారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే డిపోలలో ఇవాళ బస్సులు ఎక్కితే డ్రైవర్లు, కండక్టర్లే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బస్సులు తగ్గించారు, ఇవాళ డీలక్స్లు, సూపర్ లగ్జరీలు పెంచారు. అన్ని డిపోల్లో ఎక్స్ప్రెస్లు లేవు, తగ్గినాయి అనేటటువంటి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు కావాలంటే ఎక్స్ప్రెస్లు పెంచాలి, ప్రతి డిపోకి ఎక్స్ప్రెస్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దాని స్థానంలో ఇవి పెంచుతున్నారు, అవి తగ్గిస్తున్నారు. ఇది ప్రభుత్వం వాగ్దానం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా అమలు చేయనటువంటి స్థితి ఉంది. అట్లా ఏ వాగ్దానం కూడా అమలు చేయనటువంటి స్థితిలో సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కమిటీ ఈ వాగ్దానాలకు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని చెప్పి ఆగస్టు 1న మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పిలిపించింది. అవి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా సెంటర్లలో కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. అట్లాగే జిల్లా కలెక్టరేట్ ఆగస్టు 8న జిల్లా కలెక్టరేట్ల కార్యక్రమాలు చేయాలని పిలిపించాం. అది కూడా దాదాపు అన్ని జిల్లా సెంటర్స్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా చలో హైదరాబాద్ ఆగస్టు 22న చలో హైదరాబాద్ కూడా కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2000 మందికి పైగా ప్రజలు వస్తున్నారు. ఈ డిమాండ్స్ మీద ప్రభుత్వానికి తమ డిమాండ్స్ని విన్నవించుకోవడం కోసం. అట్లాగే ఇందిరా పార్క్ నుండి, ఎస్వికే నుండి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరా పార్క్ వరకు ప్రదర్శన ఉంటుంది. అట్లాగే అక్కడ ధర్నా ఉంటుంది ఇందిరా పార్కులో. అందుకని ఈ కార్యక్రమానికి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు, ప్రజాస్వామికవాదులు కదిలి వచ్చి తమ డిమాండ్స్, అంటే ఇవి ప్రజల డిమాండ్స్ కాబట్టి ఈ సమస్యల మీద ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎంఎల్ మాస్లైన్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె సూర్యం, ఎస్ఎల్ పద్మ, ఎం హన్మేష్ తదితరులు పాల్గొన్నారు.